హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. నిన్న అలాగ విజయదశమికి వెళ్ళొచ్చాం. భవానీలు భోజనాలు గట్ట చక్కగా అంతా బాగా జరిగిందిరా. అక్కడ వాటర్ పడట్లేదు, మళ్ళీ గొంతు మూసిపోయింది. చక్కగా ఈవేళ స్కూలుకు ప్రయాణాలు అందరూ కూడా ఏదో ఇప్పుడు వరకు అందంగా బాగా జరిగింది. ఏమ్మా, ఇంక ఈవేళ అంటే కింద కదా బాక్స్ పెట్టి పంపిస్తామని చెప్పి పంపించేశాం మా శ్రీరాముని. మరి చక్కగా ఇప్పుడు కొత్తగా చింతకాయలు వచ్చినాయి. మీ అందరికీ తెలుసున్నది, చుట్టుపక్కల అందరికీ చక్కగా దొరుకుతాయి. రెండు చూపిస్తాను అమ్మా. ఈవేళ మీకు రెండు దాంట్లో ఒకటి పచ్చడి ఒకటి కూర రెండు ఒక వీడియోలోనే చూపిద్దామని మీకు సింపుల్గా. ఇదిగో చింతకాయ వంకాయ పచ్చడి, కొత్త చింతకాయలు ఇంకా గింజ పట్టవి. ఓకేనమ్మా, చింతకాయ వంకాయ పచ్చడి. ఇగో 2 వంకాయలు వేసుకున్నాను రా. ఇగో ఒక 50 గ్రాములు పచ్చిమిరపకాయలు వేసుకున్నా. ఇదిగో చింతకాయ, పచ్చి చింతకాయ మిక్సీ పట్టుకోండి. ఇగో 2 వంకాయలు కాల్చుకున్నా. ఓకేనమ్మా, పొయ్యి మీద అందంగా రేకు పెట్టుకుని కాల్చుకోండి. ఇంత నూనె చుక్క పామేస్తే చక్కగా ఉడికిపోతాయి. ఇగో మీకు అర్థమయ్యేలాగా పసుపు, ఉప్పు ఇందులో తాలింపులమ్మ: ఎండుమిరపకాయ, మినపసెక్కు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎల్లుల్లిపాయ. సూపర్ ఉంటుంది ఈ పచ్చడి. కొత్త పచ్చడి కదా. ఇందులోనూ కొత్తిమీర సన్నగా తరుక్కుని కలుపుకోవచ్చు. ఓకేనమ్మా. ఇదిగో పప్పు, గ్లాస్ పప్పు, ఒక ఆనపకాయలో బద్ద, నిమ్మకాయ అంత చింతపండు, అయిగో పోపులు బంగారం, అయిగో కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ. ఓకేనమ్మా. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఒక ఆనపకాయ బద్ద. రెండు చూపించేసాను ప్రాసెస్. మరి కొత్త చింతకాయ అనేది అప్పటికి నోరు ఊరిపోతూ ఉంటుంది. ఏదైనా కొత్త వస్తువు అనేటప్పటికి తినాలనిపిస్తుంది ముద్దలో. సూపర్ ఉంటుంది. చింతకాయ పచ్చడిలోకి నెయ్యితేలు వేసుకుని చక్కగా తింటే కారంగా ఉండాలిరా, సప్పగా ఉండకూడదు. చింతకాయ పచ్చడి ఎప్పుడు నోరు ఖాళీలా కారంగా ఉండాలి, పుల్ల పుల్లగా, కారం కారంగా. శనగపప్పు ఎందుకు వేయలేదంటే పోపులో చలికొంపు వస్తుంది, 2 రోజులు ఉండదు. అందుకని మినపసెక్కు వేసుకున్నా. మీకు ఎత్తవైతే వేసుకోవచ్చు. నేను కొద్దిగా ఇంగు కూడా వేస్తాను కదా. ఇదిగో ఇంగు డబ్బా చూడండి ఎంత చక్కగా కాలిందో. నూనెలో వేపిన దానికన్నా కాల్చింది బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఓకే అమ్మా, ఇక మిరపకాయలు వేపుకుంటున్నాను. ఓకేనమ్మా, ఒక్క నిమిషం నిలబెట్టుకుందాం. పచ్చిమిరపకాయలు వేగిపోయినాయమ్మా, చల్లారాక ఆడుకుందాం పచ్చట్లోకి. ఇదిగో పప్పు వేసుకుందాం. వాటర్ వేసుకుని పప్పు పెట్టాను. ఇదిగో ఒక్క ఆనపకాయ పద్దమ్మ. పలసగానే వండుకోవాలి. పప్పు అనేది ఒక 1/2 లీటర్ నీళ్ళు పడతాయి. ఓకేనమ్మా, పలసగా వండుకుంటే చక్కగా బాగుంటుంది. రెండు కూతలమ్మా, బాగా మెత్తగా అయిపోతే బాగోదు. 2 కూతలు చక్కగా. తాలింపులు వేసేసుకుందామమ్మా. ఇందులో ఫ్రెష్లు ఇదిగో కొద్దిగా కొబ్బరి కూర వేద్దామని చెప్పి బాగుంటుందమ్మా. కొబ్బరి కూర వేసుకుంటే బాగుంటుంది. ఇదిగో పచ్చిమిరకాయలు అయిపోయింది, చల్లారేకో పట్టుపడతా. మిక్సీ దగ్గర జాగ్రత్తగా ఉండండి అమ్మ, వేడి వేడి దానికి ఒక చింది వస్తాయి. దమ్మా, ఇదిగో ఇప్పుడు ఇది కూడా వేసుకుందాం. ఒక్క రౌండ్ వేసుకేస్తా. అంతే, అయిపోయింది. ఒక్క
మినపప్పు కదా, కొద్దిగా లేట్ అవుద్ది. సాయిపప్పులాగా ఉండదు ఇది. ఇంకా పప్పు పెట్టేశాను కదా, కొబ్బరికాయ కూర వేసుకుందాం. కూర ఉంటుంది నాకు ఫ్రిడ్జ్లో ఎప్పుడు, ఇప్పుడే తీసాను ఫ్రిడ్జ్లో. చల్లారిపోయాక విడిపోతుంది. అదిగో ఇప్పుడు మనం వంకాయ వేసేసుకుందాం. పుల్ల పుల్లగా సూపర్ ఉంటుంది. పప్పు ఆనపకాయ, చింతకాయ వంకాయ పచ్చడి. కొద్దిగా ఇంగి వేసుకుందామా, అంతే. కొద్దిగా పసుపు వేసుకుందాం. సాల్ట్ ఇందులో సాడేసానమ్మా. ఇది పట్టేస్తుంది. 50 గ్రాముల చింతకాయలు అమ్మాయి ఇవి. కేజీ తెచ్చారు మార్కెట్లోంచి. అవి మళ్ళీ దేంట్లో ఉపయోగించుకుందాం. పప్పులో ఒక పచ్చడి ఉండాలి కదా. దీంట్లో సన్నగా కొత్తిమీర తరుగుతాను, వేస్తాను ఇందులో. బాగుంటుంది అలాగా. అయిపోయింది. పచ్చడి రెడీ. ఇంక పప్పు తాలింపు ఉంది. ఇందులో కొత్తిమీర గార్లింగ్ చేసుకుందాం. సన్నగా తరిగితే బాగుంటుంది. ఓకేనా? ఓకేనమ్మా, పచ్చడి అయిపోయింది. ఇదిగో పప్పు తాలింపు పెట్టుకుందాం. రెండు చూపిద్దామని చెప్పి వేళ మీకు కొంచెం వీడియో పెద్దదైనా పుల్లిగా చూడండి బంగారాలు. అది చక్కగా ఇగో తాలింపులు వేసుకుందాం. రెండు కూతలు వేయించుకుంటే చక్కగా బాగుంటుంది. మూడైతే బాగానే శివుడిపోయినట్టు వస్తుంది. పసుపు వేసుకుందామమ్మా. నేను పసుపు ఎక్కువే వాడతాను రా. పప్పు అనపకాయకి కొత్తిమీర అక్కల్లా. పప్పు టమాటాకి కొత్తిమీర కంపల్సరీ వేసుకోవాలి. టేస్ట్ సూపర్ ఉంటుంది. చింతపండు వేసుకుందాం. చింతపండు కూడా ఎక్కువ లాక్కోదు ఆనపకాయకి. ఈవేళ భవానీలు భోజనాలు పెట్టుకుంటున్నారు ఇక్కడ. వెళ్ళాలి, రమ్మన్నారు. సరే వీడియో మీకు చూపించేసి వెళ్దామని రెడీ అయ్యి అనమాట. ఊరేగింపు అయ్యాక వెళ్తారంట అమ్మవారి గుడికి. ఓకేనమ్మా, ఇదిగో ఈ గుజ్జు పోసుకున్నాక ఒక దెబ్బ తగిలింది అనుకో, పప్పు కూడా నిల్వ ఉంటుంది. సాల్ట్ కూడా వేసుకుందాం. చింతపండు వేసుకున్నా ఒక దెబ్బ ఇలా తగిలింది అనుకో, బాగుంటుందిరా.
ఇది ఇలా 10 మందికి సరిపోద్ది. 1/2 కిలో పప్పు ఇది. అదే ఇంట్లో నలుగురు ఉన్నాం అనుకో, పొద్దుట సాయంత్రానికి కూడా సరిపోద్ది. ఏ చపాతీ ఉందనుకుంటే ఉంచుకోవచ్చు. ఈ లూజ్ ఉండాలి. పప్పు అనపగా ఇలా ఉండాలి, గట్టిగా తినకూడదు. ఓకేనమ్మా. ఇదిగో పప్పు అనపకాయ తాలింపు అయిపోయింది. చక్కగా పుల్ల పుల్లగా చింతకాయ, వంకాయ, కొద్దిగా కొబ్బరికాయ వేసాను పచ్చడి. ఇదిగో కొత్తిమీర ఇలాగ చక్కగా. ఇది ఇప్పుడు ఇందులో ఇలా కలుపుకోవచ్చు అన్నమాట భోంచేసేటప్పుడు. కొత్తిమీర మంచిదే, పచ్చి తినడంలో ఏమీ చెప్పర్లేదు. ఓకేనమ్మా. ఇదిగో నచ్చితే మరి ఇలా చక్కగా కొత్తగా వచ్చిన వంట ఏదైనా ఇష్టంగా రేటు ఎక్కువైనా చేసుకుంటాం. కొత్తగా వచ్చింది ఏది కూడా వదలకూడదు. చక్కగా అలా తక్కువే చేసుకోండి. ఆశిస్తున్నాను. అడ్డంగా చూడండి, చక్కగా కనపడుతుంది సాయమ్మ. నిలువు కన్నా అడ్డంగా చూస్తే స్క్రీన్లో మీకు అన్ని కూడా అర్థమవుతాయి. ఓకేనా బంగారం? మంచి కామెంట్లు పెడుతున్నారు చక్కగా, చాలా సంతోషం. నా ఫ్రెండ్స్ అవని, నా మిత్రులు అవని, నా చుట్టాలు అవని అందరూ కూడా నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇలాగా ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనమ్మా. మరి మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.